హలో ఫ్రెండ్స్, ఏంటి చేతులు ఏదో గిన్నెతో వచ్చాను అనుకుంటున్నారు కదండి. అవునండి, మన పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ తో వచ్చానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మూంగ్ దాల్. సో మరి మూంగ్ దాల్ అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం కదా. సో మరి మూంగ్ దాల్ మనం ఇంట్లో చేయాలంటే డీప్ ఫ్రై అయితే చేయాలి కదండి. మరి ఈ ఎండలకి డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే అస్సలు మంచిది కాదండి. సో మరి ఆయిల్ ఫ్రీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. ఆయిల్ ఫ్రీగా ఈ మూంగ్ దాల్ ని టేస్టీగా ఇంట్లో ఏ విధంగా పిల్లల కోసం చేయాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే అండి మనము పెసరపప్పుని 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టాక ఈ వాటర్ అంతా తీయడం కోసం ఒక జొల్లెడి గిన్నెలోకి ఉంచుకోవాలి. సో వాటర్ అంతా తీసాకండి ఈ ఫిల్టర్ చేసిన ఈ పెసరపప్పును మనము ఒక డ్రై క్లాత్ మీద వేసి ఈ తడంతా పోయేలాగా కాసేపు మనము ఈ విధంగా రబ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తడంతా పోతుంది కదండి. ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని దీంట్లోకి మనము పెసరపప్పు వేసుకొని కాసింత పసుపు, ఉప్పు, కారం, నార్మల్ గా అయితే మీకు కారం వద్దనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను అన్ని వేసి కాసింత ఆయిల్ ఈ విధంగా స్ప్రింకిల్ చేసి బాగా ఒక గంటతో ఈ విధంగా కలుపుకోవాలి. సో బాగా మనం కలిపితేనే అన్ని పెసరపప్పుకు మొత్తము ఇవన్నీ అంటుకుంటాయండి. సో ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెడదాం. సో ఎయిర్ ఫ్రైయర్లో అయితే అండి నేను ఇక్కడ ఆప్షన్ అనేది ఇక్కడ గ్రౌండ్ నట్ ఆప్షన్ ఉందండి. సో ఆ గ్రౌండ్ నట్ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్ గా మనకి టైం అనేది సెట్ అయిపోతుంది. మధ్యలో ఒకసారి తీసి మనం ఈ విధంగా కలతిప్పుకోవాలి. ఈ విధంగా కలపెట్టడం వల్ల కిందున్న పెసరపప్పు కూడా పైకి వచ్చి బాగా ఎయిర్ ఫ్రైయర్ లో మనకి కాలుతాయండి. లేదంటే అలానే లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటాయి. సో ఫైనల్ గా చూసినట్లయితే అండి మనకి ఈ మూంగ్ దాల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము, దగ్గరికి చూపిస్తా చూడండి. చాలా మనకి క్రిస్పీగా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్లే ఉన్నాయి. ఇక రెసిపీ అయితే చూసారు కదండి, మరి టేస్ట్ కూడా ఒకసారి చూసేద్దాం. చాలా బాగుందండి. మనము షాప్ లో కొంటే ఉప్పగా ఉంటాయి కదండి. నేను కారం వేయడం వలన ఇవి కాస్త ఉప్పగా, స్పైసీగా, క్రిస్పీగా చాలా బాగున్నాయండి. సో మరి మీ పిల్లలు అయితే అండి వదిలిపెట్టకుండా తినేస్తారు, మళ్ళీ మళ్ళీ కావాలి. సో మరి మీకు కానీ ఈ ఆయిల్ ఫ్రీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.